వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే పనిచేస్తారన్నారు మత్స్యకార సంఘం నేత వాసుపల్లి జానకిరాం. రేపు బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారని, వారికి భరోసా కల్పించనున్నారని వెల్లడించారు. 2023లో విశాఖలో మత్స్యకారుల బోట్లు దగ్ధమైతే 48 గంటల్లోనే బాధితులకు 7,11,00,000 పరిహారాన్ని అందించారని గుర్తు చేశారు. కూటమి సర్కార్ మత్స్యకారులను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు జానకిరాం. వైఎస్ జగన్ ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటారంటోన్న జానకిరాంతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ చూద్దాం. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం పరామర్శించనున్నారు. ఇంక జగన్మోహన్ రెడ్డి పరామర్శ మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మత్స్యకార నేత వాసుపల్లి జానకిరాం. సార్, ఇప్పుడు వరకు ముఖ్యమంత్రి కానీ, లేదంటే డిప్యూటీ సీఎం కానీ, లేదంటే మంత్రులు కానీ ఎవరూ కూడా వచ్చి మత్స్యకారులను పరామర్శించలేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేరుగా వచ్చి మత్స్యకారులను పరామర్శించనున్నారు. ఆయన తాలూకు వ్యక్తిత్వాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? మత్స్యకారుల పట్ల మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న విధానం ఏంటంటారు? ప్రజలందరూ నమ్మేది ఒకటే విషయం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పేదల పక్షపాతి. అతను ఈరోజు పేదలకి కష్టం వచ్చిందంటే ఆ రోజు కావచ్చు, ఈ రోజు కావచ్చు. అంటే 2023లో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో బోటు ప్రమాదం జరిగితే వీళ్ళందరూ కూడా మత్స్యకారులు, పేదవాళ్ళు అప్పులు చేసి బోట్లు కొనుక్కున్నారు. వీళ్ళు ఇంకా జీవితాల్లో పోయినట్లుగా భావించి, ఎందుకంటే వాళ్ళకి బ్రతుకు తెరువు పోయిందని చెప్పి ఆయన 48 గంటల్లోనే 7,11,00,000 రూపాయలు, అదొక చరిత్ర. వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి మళ్ళీ బోటు యజమాని అనే వాడిని తలెత్తుకొని తిరిగే విధంగా, మళ్ళీ బ్రతికే విధంగా ఆ 10 మంది ఆ మత్స్యకార కుటుంబాలకి అతను మళ్ళీ వాళ్ళతో పాటు కలిసి వెళ్ళి జీవనం సాగించే విధంగా సముద్రంలో వేట చేసుకుంటూ చేసినటువంటి గొప్ప వ్యక్తి అండి. అదొక చరిత్ర. అది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార జీవితాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిరస్థాయిగా ఒక పేరు ఉంది. ఇప్పుడు కూడా ఈరోజు ఈ ప్రమాద ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అదేవిధంగా కనీసం జిల్లాకు సంబంధించినటువంటి హోంశాఖ మంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ విశాఖలో ఉంటారు, ఎంవీపీ కాలనీలో ఉంటారు. కనీసం 7-8 కిలోమీటర్ల దూరం కూడా ఉంటుంది విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి. మరి ఆమె ఇక్కడికి వచ్చి మత్స్యకారులను పరామర్శించకపోవడం, ఒక స్త్రీ అయి ఉండి కూడా సాటి మహిళల తాలూకా బాధలు అర్థం చేసుకోకపోవడం అనేది కూడా చాలా బాధాకరం. అంటే ఎందుకంటే ప్రమాదాలు మత్స్యకార కుటుంబాల్లో ఏం జరుగుతాయండి? ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు 6 చనిపోయారంటే ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. అది కూడా ఒక చైనీస్ షిప్ కాపాడింది. అంటే ప్రభుత్వం చాలా ఫెయిల్ అయిపోయింది. అయినా సరే ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని వాళ్ళకి అండగా నిలబడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ అవేమీ జరగలేదు. ఆ మత్స్యకార కుటుంబాలు డబ్బులు అడగలేదండి, కనీసం మృతదేహాలని చివరి చూసుకోవడానికి మృతదేహాలను అప్పచెప్పమని చెప్పారండి. రెస్క్యూ ఆపరేషన్ చెయ్యండి అని చెప్పారండి. 3 రోజుల్లోనే మొత్తం ముగించే సమయం సంబంధం లేదని చెప్పేసి ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగానే ఒకవైపు కాంపన్సేషన్ రెడీ చేసి ఎక్స్గ్రేషియర్ని మొహం మీద కొట్టేసి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుందండి. ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా వారికి ఒక భరోసాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వనున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పి జానకిరాం చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.